శ్రీదేవి ఎవర్రా అంటే వేటగాడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాల్లో హీరోయిన్ అనో, బోనీ కపూర్ భార్య అనో, రామ్ గోపాల్ వర్మ ప్రేమించిన ఏకైక మహిళ అనో చెబుతారు. కానీ తల్లి మాట జవదాటని కూతురు అని తెలుసా? తండ్రి చనిపోయాడన్న విషయం తెలిసి కూడా నిర్మాతకు నష్టం రాకూడదని షూటింగ్ కంప్లీట్ చేసి మరీ వెళ్ళిన దీశాలి అని తెలుసా? తల్లిదండ్రులు చనిపోయాక తానే ఇంటి పెద్దగా మారి చెల్లెల్ని అక్కున చేర్చుకొని సాకిందని తెలుసా? రొమాంటిక్ హీరోయిన్ ఆఫ్ ది డికేడ్ అనిపించుకున్న శ్రీదేవికి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రాదు అన్న విషయం తెలుసా? హీరోయిన్గా పీక్ స్టేజ్లో ఉండగా చెల్లెలి కోసం నిర్మాతగా మారి కోట్ల రూపాయలు నష్టపోయిందని తెలుసా? ఇలా శ్రీదేవి జీవితంలో మీకు తెలియని చాలా కోణాలున్నాయి. ఆమెను నిన్న మొన్నటి వరకు నటిగా ఆరాధించారు. కానీ నేడు ఆమె మన మధ్య లేరు. గుండెపోటు కారణంగా దుబాయ్లో తుది శ్వాస విడిచారు. అందుకే శ్రీదేవి గురించి నటిగా కంటే ఒక వ్యక్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విశేషాలు మీకోసం. పొరపాటున ఫంక్షన్కి వెళ్ళి నటి అయ్యింది. 1963 ఆగస్టు 13 మంగళవారం నాడు మద్రాసులోని శివకాశీలో పుట్టిన అమ్మాయి శ్రీ అమ్మ అయ్యంగార్. అదే మన శ్రీదేవి. 4 ఏళ్ల వయసులోనే తమ చిన్నాన్న వెళ్లాల్సిన ఒక ఫంక్షన్కి అనుకోకుండా వెళ్లాల్సి రావడం, అక్కడ ఒక కన్నడ కవి చిన్నారి శ్రీదేవిని చూసి ముచ్చటపడి మీ పాపకి సినిమాలో అవకాశం ఇస్తాను అని శ్రీదేవి తండ్రికి చెప్పడం, వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన శ్రీదేవి తండ్రి ముందు వద్దనుకున్నా తల్లి మాత్రం శ్రీదేవిని ఎంకరేజ్ చేయడంతో మొట్టమొదటిసారి 4 ఏళ్ల ప్రాయంలో చిన్నారి అయ్యప్ప స్వామిగా తునై వాన్ వెండితెరపై మెరిసింది. శ్రీదేవి 10 ఏళ్ల నిండుకుండానే బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎంజి రామచంద్రన్ శ్రీదేవిని చూసి నమ్నాడు అనే చిత్రంలో నటింపజేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమె జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. దాంతో స్కూల్కి వెళ్ళడం కూడా కష్టమయ్యేది. 10 ఏళ్ల ప్రాయంలోనే శ్రీదేవి రోజుకి 3 షిఫ్టుల్లో వర్క్ చేసేది. చదువుకి దూరం అవ్వకూడదని సెట్లోనే ట్యూటర్. శ్రీదేవి తండ్రి ఆమె కెరియర్ పట్ల కంటే ఆమె వ్యక్తిగత జీవితం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. ఆమె నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ చదువు పక్కనెట్టకూడదని ఆమె కోసం సెట్లో ఒక ట్యూటర్ని ఏర్పాటు చేశారు. సో స్కూల్కి దూరమైన షూటింగ్ గ్యాప్లో చదువుకునేది. తల్లి మాట ఎన్నడూ జవదాటలేదు. పైకి చాలా గంభీరంగా కనిపించే శ్రీదేవి చాలా భయస్థురాలు. తల్లి మాట వేదవాక్కులా భావించేది. చిన్నప్పటి నుంచి తల్లంటే విపరీతమైన అభిమానం. ఒకసారి శ్రీదేవి తల్లి ఆమెను ఓ గోడపై కూర్చోబెట్టి ఇక్కడే కూర్చో అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి శ్రీదేవిని గోడ మీద కూర్చోబెట్టి వచ్చేశాను అన్న విషయం మర్చిపోయి ఇంటి పనిలో నిమగ్నమైపోయింది. 4-5 గంటల తర్వాత ఇంట్లో శ్రీదేవి కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతికి చూస్తే అలా గోడ మీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న శ్రీదేవిని చూసి నిర్ఘాంతపోయిందట. టీనేజ్లోనే సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన బాలచందర్, భారతీరాజా వంటి స్టార్ డైరెక్టర్ల నేతృత్వంలో నటించారు శ్రీదేవి. 14 ఏళ్ల ప్రాయంలోనే 20 ఏళ్ల అమ్మాయిగా నటించింది. సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులు ఈ అమ్మాయి వయసు 14-15 ఏళ్ల అని షాక్ అయ్యేవారు. హాస్పిటల్లో చేర్పించిన రాఘవేందర్రావు. శ్రీదేవితో అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేందర్రావు. ఆయన దర్శకత్వంలో శ్రీదేవి దాదాపు 24, తెలుగులో 15, హిందీలో 9 సినిమాల్లో నటించింది. మొదటిసారి ఆయన శ్రీదేవిని ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా చూశారు. నా తమ్ముడు షూటింగ్ టైంలో మౌంట్ రోడ్ క్రాస్ చేసే షాట్లో శ్రీదేవి నిజంగానే కారును గుద్దుకుంది. అప్పుడు రాఘవేందర్రావు శ్రీదేవిని తన స్వహస్తాలతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను కథానాయికగా 16 ఏళ్ల వయసు సినిమాలో కథానాయికగా ఎంపిక చేసుకున్నారు రాఘవేందర్రావు. 2 క్లైమాక్స్ల 16 ఏళ్ల వయసు సినిమాని మొదట భారతీరాజా తమిళంలో తెరకెక్కించారు. కమల్ హాసన్ హీరోగా నటించగా విలన్గా రజనీకాంత్ ముఖ్య పాత్ర పోషించిన సినిమా అది. ఆ సినిమాకు తమిళ ప్రేక్షకుల మనోభావాలకి తగ్గట్లుగా సాడ్ ఎండింగ్ ఇచ్చారు భారతీరాజా. అయితే ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన రాఘవేందర్రావు మాత్రం ఆ క్లైమాక్స్ను మార్చారు. అక్కడ కమల్ హాసన్ శ్రీదేవి చివరికి కలవరు. కానీ తెలుగులో శ్రీదేవి చంద్రమోహన్ కలుసుకుంటారు. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ పెట్టడం వచ్చేది కాదు. శ్రీదేవిని అందరూ అప్పట్లో రొమాంటిక్ హీరోయిన్ అని పిలుచుకునేవారు.
నిజానికి ఆమెకు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం సరిగ్గా రాదు. బాలచంద్ర సినిమాలో నటిస్తున్న టైంలో శ్రీదేవి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదన్న కోపంతో షూటింగ్ ప్యాకప్ చెప్పేశారు ఆయన. తర్వాత శ్రీదేవిని ఇంటికెళ్ళి అమ్మాయికి కాస్త రొమాంటిక్ మూవీస్ చూపించండి అని చెప్పారట. ఎన్ని సినిమాలు చూసినా శ్రీదేవి కెమెరా ముందు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయింది. దాంతో నువ్వు కెమెరా ముందు కాస్త ఏడుస్తున్నట్లు కనిపించు చాలు అన్నారట. ఆ తర్వాత నుంచి రొమాంటిక్ సీన్స్లో నటించాల్సి వచ్చినప్పుడల్లా శ్రీదేవి అదే ఫాలో అయ్యేదట. ఎన్టీఆర్ పక్కన మనవరాలిగా, ప్రేయసిగా, సీనియర్ ఎన్టీఆర్తో కలిసి బడిపంతులు అనే సినిమాలో మనవరాలిగా నటించిన శ్రీదేవి తదనంతరం వేటగాడులో కథానాయికగా నటించింది. శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్ని రాఘవేంద్రరావు చెప్పినప్పుడు ఎన్టీఆర్ ఏంటి అమ్మాయి అప్పుడే అంత పెద్దదైపోయిందా అని అడిగారట. ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి 12 సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఏఎన్ఆర్కి కూతురుగా నటించింది. 1973లో వచ్చిన భక్త తుకారాం అనే చిత్రంలో శ్రీదేవి టైటిల్ పాత్రధారి ఏఎన్ఆర్కి కూతురుగా నటించింది. ఆ తర్వాత 1981లో ప్రేమాభిషేకం చిత్రంలో కథానాయికగా నటించింది. ఏఎన్ఆర్ కాంబినేషన్లోనూ 10 సినిమాల్లో నటించింది శ్రీదేవి. చిరంజీవి విలన్గా ఉన్నప్పటి నుంచి. చిరంజీవి సరసన రాణికాసుల రంగమ్మ, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎస్పి పరశురామ్ చిత్రాల్లో శ్రీదేవి కథానాయికగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ చిరంజీవి విలన్గా నటించిన 2 సినిమాల్లోనూ శ్రీదేవి హీరోయిన్గా నటించింది. మోసగాడు, రనువ వీరన్ చిత్రాల్లో చిరంజీవి విలన్గా నటించారు. శ్రీదేవి బాలీవుడ్లో సెటిల్ అయ్యాక తన చెల్లెలు శ్రీలతను నిర్మాతగా పెట్టి చిరంజీవి హీరోగా వజ్రాల దొంగ చిత్రాన్ని మొదలెట్టారు. భారీ బడ్జెట్తో తీద్దామనుకున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్తోనే ఇతర కారణాల వల్ల ఆగిపోయింది. నాగార్జున, వెంకటేష్ల సరసన కూడా. నాగార్జున సరసన ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా చిత్రాల్లో నటించిన శ్రీదేవి వెంకటేష్తో కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించింది. అదే క్షణక్షణం. వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్. అయితే పేరుకు ఈ సినిమాలో హీరో వెంకటేష్ అయినా కథ మొత్తం శ్రీదేవి చుట్టూనే తిరగడం వలన ఒకానొక సందర్భంలో ఈ సినిమాలో హీరో శ్రీదేవి నేను జస్ట్ పక్కన నటించానని వెంకటేష్ కూడా పేర్కొనడం విశేషం. లంహే షూటింగ్ టైంలో తండ్రిని కోల్పోయింది. అప్పటికి శ్రీదేవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్లో ఉంది. గురుదేవ్, రూప్ కి రాణి, చోరాంకా రాజా, లంహే చిత్రాలు వరుసబెట్టి షూటింగ్ జరుపుకుంటున్నాయి. లంహే షూటింగ్ టైంలో తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది. అయితే వెంటనే బయలుదేరకుండా నిర్మాతకి నష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు షూటింగ్ పూర్తి చేసుకొని మద్రాసు వెళ్ళి తండ్రి అంత్యక్రియల కార్యక్రమాలను పూర్తి చేసి మళ్ళీ షూటింగ్లో పాల్గొని అనుపమ్ ఖేర్తో ఒక కామెడీ సీన్లో యాక్ట్ చేసిన శ్రీదేవిని చూసి యూనిట్ సభ్యులందరూ నివ్వెరపోయారు. తదనంతరం తల్లిని కోల్పోయింది. తండ్రి మరణించిన కొన్నాళ్లకే తల్లి అనారోగ్యం కారణంగా మంచాన పడగా ఆమెకు ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. యుక్త వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన శ్రీదేవి ఇంటి పెద్ద బాధ్యతను తీసుకుంది. సొంత చెల్లెలు శ్రీలత, స్టెప్ బ్రదర్ సతీష్ను అక్కున చేర్చుకుంది. తానే వారిద్దరికీ తల్లై ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే కుటుంబ క్షేమాన్ని కూడా చూసుకునేది. బోనీ కపూర్తో ప్రేమ, పెళ్లి. నన్ను హీరోయిన్గా పెట్టి మిస్టర్ ఇండియా తీసినప్పటి నుంచే బోనీ కపూర్ నన్ను ప్రేమించారట. అయితే ఎన్నడూ ఆమెకు చెప్పలేదు. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న టైంలో ఆమె వెన్నంటి ఉన్నది బోనీ కపూర్ మాత్రమే. శ్రీదేవి నైరాస్యంతో బాధపడుతున్న తరుణంలో బోనీ పంచన చేర్చుకొని పెళ్లి చేసుకుంటానని అడగగా అప్పటికే ఆయన మంచితనం గురించి తెలిసిన శ్రీదేవి వెంటనే ఓకే చెప్పేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి పలికి కుటుంబానికి అంకితమైపోయింది. దేవుడు మంచి మూడ్లో ఉన్నప్పుడు సృష్టించిన రూపమే శ్రీదేవి అని రామ్ గోపాల్ వర్మ. చిత్త పరిశ్రమలో శ్రీదేవికి ఎంతోమంది అభిమానులు ఉండొచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి మీద పెంచుకున్న అభిమానం ముందు ఎవ్వరూ నిలవలేదు. అసలు వర్మ ఇండస్ట్రీకి వచ్చిందే శ్రీదేవిని దగ్గర నుంచి చూడొచ్చని. అలాగే కేవలం శ్రీదేవి దృష్టిలో పెట్టుకొని క్షణక్షణం కథ రాసుకున్నాడు ఆర్జీవి. వర్మ మనస్ఫూర్తిగా శ్రీదేవికి రాసిన ప్రేమలేఖ క్షణక్షణం చిత్రం. ఆ సినిమాలోని జామురాతిరి జాబిలమ్మ పాట ఇప్పుడు చూసినా తెలియని పరవశంతో మనసు ఉప్పొంగిపోతుంటుంది. శ్రీదేవికి తీరని కోరికలు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో 24 చిత్రాల్లో కలిసి నటించిన శ్రీదేవికి ఆయన దర్శకత్వంలో 25వ సినిమాలో నటించి వారిద్దరి కాంబినేషన్లో సిల్వర్ జూబ్లీ సినిమా రావాలని ఆశపడింది. అలాగే తన కుమార్తె జాన్వీ కపూర్ను హీరోయిన్గా వెండితెరపై కూడా చూడాలనుకుంది. అయితే జాన్వీ కపూర్ హీరోయిన్గా మరాఠీ సూపర్ హిట్ చిత్రం సైరట్ను హిందీ రీమేక్లో హీరోయిన్గా ఎంపికైన ఆ సినిమా విడుదలలోపే ఆమె మరణించడం విషాదకరం.